విషయం వెలుగులోకి వచ్చింది. ఒక సీసీటీవీ ఫోటేజ్ కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ సీసీటీవీ ఫోటేజ్ ను మనం గమనిస్తే ఉదయం 10:49 సమయంలో లోకేష్ తోనే యువతి ఉంది అనేది మనకు కనిపిస్తోంది. గండికోట ఎంట్రన్స్ కు 10:49 వెళ్లారు ఇద్దరు. లోకేష్ తో బైక్ పై వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయింది. మళ్ళీ తిరిగి 10:50 ఇంకా 10:50 కూడా కరెక్ట్గా కాలేదు. 10:49 టైంలో అటు వెళ్ళారు. తిరిగి 10:49:55 టైంలో తిరిగి వచ్చారు. అంటే పెద్ద డిఫరెన్స్ లేదు, 35 సెకండ్ల తేడాలోనే తిరిగి లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ వద్ద వారిద్దరి మధ్య కొంత గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సహజంగా రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాటిని ప్రతి వాటిని అబ్జర్వ్ చేయరు. కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉంటేనే, అంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంటేనో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే సహజంగా ఆగి చూసి వెళ్తుంటారు. సో అలాంటి ఒక కండిషన్ని మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, ఒకవేళ నువ్వు వెళ్ళొద్దు ఉండు అనేమని అంటుందా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ వేసుకుంటున్నారా అనేది తెలియదు. కానీ అప్పటికే అన్న సురేంద్రకి విషయం తెలిసిపోయింది అనేది వీళ్ళకి అర్థమైనట్లుగా తెలుస్తుంది క్లియర్గా. ఈ నేపథ్యంలోనే కంగారుగా లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. లోపలికి వెళ్ళడానికి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి రావడానికి తిరిగి 35 సెకండ్ల సమయం కూడా లేదు. మరొకటి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సహజంగా కొంచెం నిదానంగా వెళ్తుంటాం. సరే సింగిల్గా ఉన్నప్పుడు ఎలా వెళ్ళినా సరే వెనక ఎవరైనా కూర్చుంటే సహజంగా చాలా స్లోగా వెళ్తాం. కానీ వెనక యువతి ఉన్నప్పుడైనా సరే రిటర్న్లో వెళ్ళేటప్పుడైనా సరే చాలా వేగంగా బైక్ డ్రైవ్ చేయడాన్ని మనం చూడవచ్చు. అంటే ఖచ్చితంగా వాళ్ళు కంగారులో భయంలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా యువతిని వదిలిపెట్టిన తర్వాత, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. చాలా వేగంగా, కనీసం స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం కూడా స్లో చేయకుండా వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఏదో కంగారులో ఉన్నాడు లోకేష్ అనేది అర్థమవుతుంది, ఏదో భయంలో ఉన్నాడు అనేది అతన్ని చూస్తే ఖచ్చితంగా మనకు తెలుస్తోంది. అంటే అప్పటికే సురేంద్రకు విషయం తెలిసిపోయింది, వాళ్ళు వస్తున్నారు అని వీళ్ళు గమనించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫోటేజ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. అంటే టైంకి, అంటే ఏ టైంకి వదిలిపెట్టాడు, ఏ టైంకి ఘటన జరిగింది, ఏ టైంకి మళ్ళీ తిరిగి వెళ్ళారు, ఇలా వీటిని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ సురేంద్రకు సంబంధించినటువంటి సీసీ ఫోటేజ్ బయటకు వస్తేనే అసలు విషయం ఇంకా క్లియర్గా బయటకు వస్తుంది ఖచ్చితంగా. కానీ సురేంద్రకు సంబంధించిన ఫోటేజ్ ఎందుకు బయటకు రావడం లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద మిస్టరీగా మారింది. సురేంద్రని ముందు నుంచి చాలామంది అనుమానించారు, పోలీసులు కూడా డౌట్ వ్యక్తం చేశారు. కానీ సురేంద్రని విచారించడానికి చాలా సమయం పట్టింది. మనం ఆర్టీవీ క్వశ్చన్ చేసిన తర్వాతనే సురేంద్రని విచారించారు. దట్టు సురేంద్రకు సంబంధించిన ఫోటేజ్ ఎక్కడ బయటికి రాలేదు. సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు, నాకు సంబంధించిన ఫోటేజ్, అతనికి సంబంధించిన ఫోటేజ్ రిలీజ్ చేశారు కాబట్టి అతనికి ఇక్కడ జరిగినటువంటి ఘాతుకానికి సంబంధం లేదని పోలీసులు చెప్పగలిగారు. మరి నాకు సంబంధించిన ఫోటేజ్ కూడా ఎందుకు రిలీజ్ చేయడం లేదు? అది కూడా రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా, నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు వచ్చాను, ఎంతసేపు ఉన్నాను అనేది క్లారిటీ వస్తుంది. అప్పుడు నాకు సంబంధం ఉందో లేదో కూడా కొంతవరకైనా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా అని సురేంద్ర అంటున్నాడు. మరి ఎందుకని ఈ విషయం బయటికి రావడం లేదు? మరి లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇది చాలా కీలకం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఖచ్చితంగా లోకేష్ అండ్ ఆ యువతి ఇద్దరు కూడా చాలా కంగారుగా ఉన్నారు. వెళ్ళేటప్పుడైనా సరే మళ్ళీ ఆ యువతని అక్కడ డ్రాప్ చేసి లోకేష్ తిరిగి వచ్చేటప్పుడైనా మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. చాలా కంగారు పడుతూ చాలా స్పీడ్గా వెళ్ళిపోయినటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. రైట్, అసలు పోలీసు విచారణ ఎంతవరకు వచ్చింది? అప్పుడెప్పుడో చెప్పారు, వారం క్రితం చెప్పారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. యా, మూడు విజువల్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. యువతిని తీసుకువెళ్తున్నప్పుడు, అలాగే తిరిగి యువతిని డ్రాప్ చేసి వెళ్తున్నప్పుడు మనం మనం అక్కడ చూడొచ్చు క్లియర్గా. కొద్ది తేడాతోనే అక్కడ ఒక వెళ్తున్న వాళ్ళు మొదటి విజువల్లో మనం చూస్తున్నాం, లెఫ్ట్లో యువతితో పాటు లోకేష్ వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. చాలా వేగంగా వెళ్ళిపోయాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా పెద్దగా స్లో చేయలేదు. కనీసం వెనక ఎవరైనా లేడీస్ కానీ ఇంకెవరైనా ఉంటే మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాం, కానీ అక్కడ కూడా స్పీడ్గానే వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో 10:49 సుమారుగా 15 సెకండ్ల నుంచి 19 సెకండ్ల వరకు రికార్డ్ అయింది.
రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ 10 గంటల 49 నిమిషాలు, అంటే ఆ ఒక్క నిమిషంలోనే వెళ్ళడం రావడం రెండు జరిగాయి 1 మినిట్లోనే. అండ్ ఇక్కడ 10 గంటల 49 నిమిషాల 55 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు జరిగింది. సో మనం క్లియర్గా చూడొచ్చు. మూడో విషయంలో చూస్తున్నాం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ యువతికి సంబంధించిన ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. లోకేష్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత యువతి అక్కడ ఒంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. సో క్లియర్గా టైమింగ్ మనకు అర్థమవుతోంది. సో పోలీసులు మరోవైపు అసలు కేసు విచారణకు సంబంధించి కీలకమైన విషయాలు ఇంకా పోలీసుల దగ్గర ఉన్నాయి, కానీ బయట పెట్టట్లేదు అంటూ తెలుస్తుంది. అంటే దొరికినటువంటి ఎవిడెన్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా, ప్రాపర్గా ఎవిడెన్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు అనుకున్న కోణంలో కాకుండా కొత్త కోణంలో ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. మరోవైపు వారం క్రితం చెప్పారు పోలీసు అధికారులు, మా దగ్గర పూర్తి సమాచారం ఉంది, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది, మేము ఈ కేసును ఛేదించేసాం, రేపు సాయంత్రానికల్లా క్లారిటీ ఇస్తామని చెప్పి వారం రోజులైంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు బయటకు చెప్పడం లేదు? సరే, కేసును ఛేదించామన్న తర్వాత మరి ఎందుకు ఆగారు అంటే కేసును ఛేదించలేదని అర్థం అవుతుంది. వాళ్ళ దగ్గర అప్పుడున్నది ఏదైతే ఇది ప్రాపర్ ఎవిడెన్స్ అనుకున్నారో అది ప్రాపర్ ఎవిడెన్స్ కాదు అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకా ఏదో కన్ఫర్మేషన్ దొరకలేదు, లేదంటే కొత్త ఎవిడెన్స్ ఏదో దొరికింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎవరెవరిని విచారిస్తున్నారు, ఇంకా ఏమైనా కొత్త కోణాలు వస్తున్నాయా, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఏం సమాచారం ఉంది, ఇంకా ఏం క్లారిటీ రావాల్సి ఉంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ కూడా విచారణ జరుగుతున్న తీరుతెన్నుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, గండికోటకు వెళ్లారు, అక్కడ కూడా పూర్తిగా పరిశీలించారు. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ కేసుకు సంబంధించి కిషోర్ ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. సో కిషోర్ దగ్గర ప్రతి సమాచారం ఉంది, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం అంతా. కిషోర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, పోలీసుల విచారణ అసలు ఎంతవరకు వచ్చింది, పోలీసుల దగ్గర ఉన్న సమాచారం, అంటే వారం రోజుల క్రితం మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పిన పోలీసులు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేకపోయారంటే ఉన్న ఎవిడెన్స్కి క్లారిటీ అయినా లేకుండా ఉండాలి, లేదంటే కొత్తగా ఇంకేదైనా కొత్త యాంగిల్లో ఏదైనా ఎవిడెన్స్ దొరికైనా ఉండాలి ఖచ్చితంగా. సో ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో ఇప్పటి వరకు, ఇంకా ఎవరెవరిని విచారిస్తున్నారు? ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థిని మర్డర్ మిస్టరీ మరికొద్ది రోజుల్లోనే బీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని ఎప్పుడైతే అదే రోజు అంటే మంగళవారం రోజు డిఐజీ అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన చెప్పిన మాట. అయితే కొంత అక్కడ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించమన్నారు. అయితే ఆ ఆధారాలతో పాటు మరికొంత కీలకమైనటువంటి సమాచారం కోసం అన్వేషిస్తున్న పరిస్థితి. దాదాపు 4 డిఎస్పీలు, అదేవిధంగా 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, అంటే పోలీసులు క్షుణ్ణంగా తరచుగా ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. అంటే ప్రతి చోట అణువు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆ విద్యార్థినికి సంబంధించి ఒక చెవి కమ్మ కూడా కనిపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో వాటిపైన కూడా అటు క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం, ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తేల్చడంలో కూడా కొంత వారి దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే తన అన్న ఫోన్ చేశాడు, ఫోన్ చేసిన తర్వాత టెన్షన్ పడ్డారు, ఇద్దరు టెన్షన్ పడ్డ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే లాడ్జీలో వాళ్ళు బస చేశారో 2 గంటల పాటు అక్కడ ఏకాంతంగా గడిపిన తర్వాత ఒక్కసారిగా టెన్షన్ మొదలై ఇద్దరు కూడా బైక్ పై వెళ్తూ మనం గమనించవచ్చు. బైక్ పై వెళ్తుంటారు, అంటే సాధారణంగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎవరైనా కొంత కింద పడే అవకాశాలు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కానీ ఆ ఆదుర్దాలో స్పీడ్గా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం గమనించాలి ప్రధానంగా. అయితే తను వెళ్ళినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తిరిగి రావటం, అంటే ఎంత వేగంగా వెళ్తున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా తన అన్న బయలుదేరాడు కాబట్టి, విద్యార్థిని అన్న బయలుదేరాడు కాబట్టి వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరగరాని ఘటన ఏదైనా జరుగుతుందని భావించిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే విద్యార్థిని మాత్రం తనను వెళ్ళిపోయామని సూచించింది. ఆ తర్వాత తను చిన్నగా నడుచుకుంటూ గండికోటలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ కొంత కీలకమైనటువంటి సమాచారం పోలీసులు రాబట్టారన్నటువంటి కొంత